ఈరోజు ఎంత పవిత్రమైన ఆశ్వీజ సోమవారం. ఈ పురాణ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి. పుత్రులు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు. పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వంశవృద్ధి అవుతుంది. సకల శుభాలు కలుగుతాయి. ఇప్పుడు మనం తెలుసుకునే విషయాలు చాలా జ్ఞానవంతకమైనవి. ధనం నిలవడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. దానితో పాటు ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా ఒక సంతోషకరమైన వార్త ఉంది. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి అలా కిందకు చూసేసరికి కోటాను కోట్ల జనం గంగా నదిలో స్నానం చేస్తూ అరహర గంగే అరహర గంగే అంటూ వెళ్తున్నారు. వీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి. సగ జ్ఞానం ఎప్పుడు కూడా పనికిరాదు. అలా పార్వతీదేవి చూసేసరికి కోటాను కోట్ల జనం గంగా పుష్కరాలలో గంగా నదిలో స్నానం చేసి అరహర గంగే అంటూ వెళ్తున్నారు. అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు, దుఃఖంగా బాధలో ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఇలా అడిగింది, నాదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి అని అంటారు కదా, మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోవట్లేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, చూడు పార్వతి, గంగా నదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులందరూ కూడా నిజమైన గంగా స్నానమే చేయలేదు. అలా వారు చేయకపోతే వారికి మంచి ఎలా జరుగుతుంది అన్నాడు. ఇంకా పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది, ఏంటి స్వామి, వారు స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, అందరూ కూడా గంగా నదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా ఆరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే. నేను రేపు ఇంకొక రహస్యాన్ని చెప్తాను అన్నాడు. దానికి పార్వతీదేవి సరేనంటుంది. ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది. 4 వైపులా కూడా వర్షం నీటితో నిండిపోయి ఉంది. చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి. ఇక పరమేశ్వరుడు తన లీలతో ఒక వృద్ధుడిగా మారాడు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతిలో పడిపోయాడు. పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కానీ కనీసం ఎవ్వరు కూడా తీయడానికి రాలేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవిని ఇలా చెప్పాడు. ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోబెట్టి, నీవు గట్టిగా అరుస్తూ ఉండు. నా వృద్ధుడైన భర్త అందులో పడిపోయాడు గోతులో. ఎవరైనా పుణ్యాత్ములుంటే నా భర్తను బయటకు తీయండి, అసహాయ స్థితిలో ఉన్నాను, సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు, ఆ భర్త ఎప్పుడు కూడా ఎలాంటి పాపాలు కూడా చేయలేదు. నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసుకుండకూడదు. అటువంటి వారిని నా భర్త మీద చెయ్యి వేయాలి. లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు. దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధానంగా గంగా నదిలోకి వెళ్ళిన వారికి, వచ్చిన వారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది. గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు. పైగా అవి గంగా నది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసిన రాలనంత జనం ఉంది. సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండడం చూసి చాలామంది కూడా మనసులో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలామంది అయితే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు, ఆ ముసలివాడిని చనిపోనివ్వు, ఎందుకు ఆ ముసలివాడిని కోసం ఏడుస్తున్నావు అన్నారు. ఎంతలో ఒక ఆయన వచ్చి, ఏమిటి, నీ భర్తను బయటకు తీయాలా అని అడిగాడు. అవును అని చెప్పేసరికి అతడు ఆ ముసలివాడిని ముట్టుకోపోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి, మీరు జీవితంలో ఎటువంటి పాపము చేయకూడదు. ఎటువంటి పాపం చేయని వారైతేనే ముట్టుకోండి. ఒకవేళ పాపం చేసినట్టయితే నా భర్తను ముట్టుకుంటే భస్మం అవుతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పదులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా
నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరు ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా పక్కగా వెళుతున్నారు కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవరు చేయటలేరు. అలా గంగలో మునిగి అలా పక్కగా వెళ్తున్నారు. అలా సాయంత్రం అయిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నాడు, ఇన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారు. ఎవరైనా సరే స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా అని అన్నాడు. అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చింది. బాధపడి నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది, చూడమ్మా, నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మమవుతావు అంది. కానీ ఆ వేశ్య స్త్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది, అమ్మ, నేను జీవితంలో ఎన్నో పాపాలను చేశాను, కానీ ఆ పాపాలన్నింటినీ పొడగొట్టుకోవడం కోసమే గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కారం చేసి ఇప్పుడే గంగలో మునిగి వస్తున్నాను. ఇప్పుడు నాకు పాపం ఎలా అంటుకుంటుంది? గంగా నదిలో స్నానం చేశాక ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్య శ్రీ పరమేశ్వరుని ఒక దెబ్బకు పైకి లాగింది. పార్వతి పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్య స్త్రీని పుణ్యస్త్రీగా భావించి ఇద్దరు కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, పార్వతి, ఇంత కోట్లాను కోట్ల జనంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది. ఇన్ని కోట్ల జనంలో ఆ స్త్రీ ఒక్కటి మాత్రమే పాపాలన్నీ పోగొట్టుకొని మన కైలాసానికి వస్తుంది. ఎవరైతే వ్యక్తులు ఇటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా గాంబికాల కోసం మాత్రమే గంగా స్నానాలు చేస్తే వారికి వాస్తవిక ఫలితాలనేటివి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది. భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వలన చాలా పుణ్యాలు కలుగుతాయి. నేను ఇప్పుడు నీకు 12 మాటలు చెప్తాను. ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లో ఎప్పుడు అపూర్వమైన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు అనేటివి జరగవు. వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది. అప్పుడు పార్వతీదేవి ఇలా అడుగుతుంది, నాదా, 12 మాటలు ఏంటో చెప్పమని అడిగింది. దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటుంది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తున్నాడు, స్నానం చేయటం వల్ల శరీరం నిరోధిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమంలాగా కొన్ని విషయాలపై ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే పొందవచ్చు. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను. అందులో మొదటిది, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకునే యోగ్యతను పొందుతారు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఇక రెండవది, శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయటం వలనే ఈ 5 సద్గుణాలు కూడా లభిస్తాయి. రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుస్సు, ఆరోగ్యం. ఇక మూడవది, మేధాశక్తి, లక్ష్మి, ధనం. ఇవన్నీ కూడా కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఇక నాలుగవది, ఉదయాన్నే స్నానం చేయటం వలన పాపాలు అన్నీ కూడా నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర సకారాత్మక శక్తులు అనేటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్లనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసే వారి దగ్గర నకారాత్మక శక్తులు అనేటివి నిలబడలేవు. అందుకలనే ఉదయాన్నే స్నానం చేయడం చాలా చాలా మంచిది. ఇక ఐదవది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు తల క్రింది భాగం నుండే స్నానం చేయాలి, లేదా
తడి బట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవడం కూడా ఒక రకమైన స్నానమే. ఇక 6వది, ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం. ఇక 7వది, ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. వీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకుని ఆ తర్వాత నదిలో మునగడం అనేది శ్రేష్టమైన విషయం. అంతే, నదిలో మునగడానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళడం ఎంతో శుభం. ఇక 8వది, ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చేయాలి. ఇక 9వది, నదిలో 11 సార్లు మునగడం అనేది శుభప్రదంగా చెప్పబడింది. ఇక 12వది, పవిత్ర నదులలో బట్టలు ఉతకడం అనేది నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు. గంగాదేవి చెప్తుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తర్వాత పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఇప్పుడు నేను మీకు స్త్రీ గురించి చెప్తాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో శాస్త్రాలలో ప్రతి విషయంలోనూ చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాల్లో చెప్పబడిన నియమాలను పాటిస్తాడో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నతి చెందుతుంది. శాస్త్రాలలో చాలా విషయాలు దాచిపెట్టాయి. అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదే నగ్నంగా స్నానం చేయటం. మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తే వినే ఉంటారు. ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు. మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచేశాడు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పాడు, ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు. దానివల్ల జలం యొక్క దేవుడు వర్ణుని అవమానించడం అవుతుంది. అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదని సలహాను ఇస్తున్నానని చెప్పాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు. తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తారు అని. అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వర్ణదేవుని అవమానించినట్లే అవుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన పాపం కలుగుతుంది. శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేటివి వస్తాయి. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేటివి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం అస్సలు చేయకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన కనీసం మీ ఒంట్లోనే ఉన్న నకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద, మెదడు మీద కూడా పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ, మరణించిన వారు కానీ మీ చుట్టుప్రక్కలే ఉంటారు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయడం వలన మీ పితృదేవతలకు తృప్తి లభించదు. ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయడం వలన పితృదేవతలకు కోపం వస్తుంది. అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకి సమర్పించబడుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వలన పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు. అలా ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు పడతాయి. ఈ కారణాల వలన వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందని పురాణ కథ. శివపురాణంలోను, వాయు పురాణంలోను, స్కాంద మహాపురంలోను వివరించటం జరిగింది.
ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే ఆ పురాణ కథను ఈరోజు మనము ఈ వీడియోలో చూద్దాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ కథను వినడం మహాపుణ్యంగా భావించాలి. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరునికిచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఈశ్వరుడిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు ఆ పరమశివుడిని అవహేళనగా చేసి దూషించాడు. తన భర్తను అంత మాటలు అనడం విన్న సతీదేవి ఎంతో బాధపడి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధమైపోయింది. తర్వాత దేవతా స్వరూపుడైన ఆ హిమవంతుడైన పర్వతరాజు వేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ మైనాకుడు అనే కొడుకు పుట్టాడు. యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి మేనకాదేవి గర్భంలో ప్రవేశించి హిమవంతుడి కూతురిగా జన్మించింది. ఆమె గౌరవర్ణంతో ఉండడం వల్ల ఆమెకు గౌరీ అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను ప్రజలంతా కూడా పార్వతి అని పిలిచారు. పార్వతి దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దదై యవ్వనవతి అయినది. పరమశివుడు సతీదేవి వీర్యోగాన్ని భరించలేక తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. హిమపర్వత ప్రదేశంలో పరమశివుడు తపస్సు చేస్తున్నాడని తెలిసి హిమవంతుడు పరివారంతో పాటుగా తన కుమార్తె పార్వతీదేవిని వెంట పెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరుడికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకు పరిచర్యలు చేస్తుంది. భగ్నం కలగకుండా. ఇక బాధలు భరించలేక దేవతలందరూ దేవేంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. వారు బ్రహ్మదేవుడితో తారకాసురుని వల్ల తమ పడుతున్న బాధలను వివరించి ఆ రాక్షసుని సంహరించమని దేవతలందరూ ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను ఆ రాక్షసుని సంహరించలేను. అతన్ని సంహరించే శక్తి ఈశ్వరుడి ద్వారా పుట్టిన సంతానానికి సాధ్యం. ఈశ్వరుని ద్వారా సంతానం పుట్టాలి అంటే ఈ సృష్టిలో హిమవంతుడి కుమార్తె అయిన పార్వతీదేవికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి పార్వతీదేవి ప్రస్తుతం పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తుంది. వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుడి మనసు చెలింపజేయగలిగే శక్తి ఒక మన్మధుడికి మాత్రమే ఉందని గ్రహించి మన్మధుడిని మనసులో తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనుసును పెట్టుకొని లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని స్నేహితుడైన వసంతుడితో కలిసి ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. మన్మధుడు రాగానే ఇంద్రుడు, మిత్రమా, దేవతలను బికిలి బాధించే తారకాసురుణ్ణి చంపగలిగే శక్తి శివపార్వతులకు కలిగే సంతానం వలనే సాధ్యం. అందువలన ఈశ్వరుడి మనసు పార్వతిని ఆకర్షించటంలో నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో వసంతుడు నీకు సహాయపడతాడు. దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుంది అన్నాడు. అంతటా దేవేంద్రుడి మాటలు విన్న తన భార్య అయిన రతీదేవిని స్నేహితుడైన వసంతుడితో కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవదారు చెట్టు మొదట్లో పులితోలు పరుచుకొని కూర్చున్న మహేశ్వరుని మన్మధుడు చూశాడు. ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు. ఇంతలో చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వచ్చింది. అదే సమయంలో నంది శివుడికి నమస్కరించి పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. వెంటనే పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పూలను శివుడికి పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు ఆ మహాశివుడికి పార్వతీదేవి నమస్కరించింది. దానికి ఆ మహాశివుడు సవతి పోరు లేని ప్రియుణ్ణి భర్తగా పొందుమా అని ఆశీర్వదించాడు. మన్మధుడు వారిద్దరిని దగ్గరగా చూశాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి ఇదే సమయమని నిశ్చయించుకున్నారు. మన్మధుడు బాణాన్ని సంధించేలోపే శివుడు పార్వతీదేవి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంది. అంతలో శివుడు తన మనసు చలించడానికి కారణం ఏమిటో అని ఆలోచించి నలువైపులా చూశాడు. ఘోరంగా బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుని చూసి ఆ మహాశివుడు గ్రహించి మూడో కన్ను తెరుచుకొని ఆ అగ్ని జ్వాలలు మన్మధుడిని దహించి వేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసిన రతీదేవి మూర్ఛపోయింది.
తన తపస్సుకు అడ్డుపడిన పార్వతి నుండి దూరంగా వెళ్ళిపోవాలని అంతర్ధానమయ్యాడు ఆ మహాశివుడు. పార్వతి తన చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేయాలని తండ్రి హిమవంతుడితో చెప్పింది. తండ్రి సరేనని విశాలమైన శిఖరం మీద తగు ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతీదేవి తపస్సు శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతి కఠిన తపస్సు చేయడానికి నిర్ణయించుకొని ఆమె అయాచితంగా లభించిన నేలను, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. ఆ విధానంగా ఆమె శరీరం ఎండకు ఎండి వానలో తడిచి వణికి మహామునుల తపస్సును అధిగమించింది. ఒకరోజు మహాశివుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి అపోభగానానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురుగా వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. ఇక పార్వతితో మాట్లాడాలని అనుకున్నాడు. పార్వతితో ఇలా అన్నాడు: యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించే నారబట్టలు ఎందుకు ధరించావో చెప్పు. ఒకవేళ నువ్వు ప్రియుడి గురించి తపస్సు చేస్తుంటే వెంటనే తపస్సు ఆపు. ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడిని. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరిన ప్రియుడిని పొందవచ్చు. అతను ఎవరో నాకు చెప్పు అంటాడు. దానికి చెలికత్తెలు ఆ మహాశివుణ్ణి భర్తగా పొందాలని ఇలా తపస్సు చేస్తుంది అన్నారు. చెలికత్తెల మాటలు విని మాయా బ్రహ్మచారి, ఓయి నీ చెలికత్తెలు చెప్పిన మాటలు నిజమేనా అన్నాడు అడిగాడు. దానికి పార్వతీదేవి అవునని సిగ్గుపడింది. దానికి మాయా బ్రహ్మచారి ఇలా అన్నాడు: ఓ పార్వతి, ఆ మహాశివుడికి అన్ని చెడ్డ అలవాట్లే ఉన్నాయి. ఆ అలవాట్లు తెలిసి అతని ఎలా వివాహం ఆడాలని అనుకున్నావు? పాములను కడియముగా ధరించాడు. శివునిలో వర్ణకు ఉండవలసిన లక్షణం ఒకటైనా ఉందా? పుట్టుక ఎటువంటిదో తెలియదు. బట్టలు కూడా వేసుకోడు. పులి చర్మాన్ని కప్పుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు. అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోతుంది. వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు. దానికి పార్వతీదేవి, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థం తెలిసిన వాడువు కాదు. లేకుంటే ఇలా మాట్లాడవు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నిటికీ కారణమవుతున్నాడు. శ్మశాన నివాస అయినప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకరమైన రూపం కలిగినప్పటికీ మంచివాడు అని చెప్తున్నారు. శివుడు ఆభరణాలు ధరిస్తాడు, పాములను ధరిస్తాడు, కపాలాన్ని పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరం ఇలానే ఉంటుందని ఎవరూ నిర్ధారింపలేరు. శివుడి శరీర స్పర్శ వల్ల చితాభస్వం పరిశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ఆయన తాండవం చేసినప్పుడు రాలిన భస్వాన్ని తలపై ధరించడానికి దేవతలు తమ కిరీటాలకు పోసుకుంటారు. పెద్ద ఏనుగుపై ఊరేగే దేవేంద్రుడు ఎద్దుపై వచ్చే ఆ మహాశివుడిని చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తన శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేని నీ దగ్గర నేనుండను అని లేచిపోబోయేలోపే శివుడు తమ నిజ రూపం ధరించి ఆమెను పట్టుకుని, పార్వతి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుండి నీ పాద సేవకుని అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతి తపస్సు వలన పొందిన కష్టాలని మర్చిపోయింది. శివుడికి భార్యను పొందాలనే కోరిక కలగడగానే మన్మధుడికి ఉపశమనం కలిగింది. ఆ తర్వాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవతల సమక్షంలో మాంగళ్య వాద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్న వేళ హిమవంతుడు పార్వతీదేవిని తీసుకురాగా శివుడు ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వరుల భానిగ్రహణ సమయంలో ఎదురుగా కాంతిపుంజం ఆవిర్భవించింది. ఆ దంపతులు ఆ అగ్ని జ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ విధానంగా పార్వతీ పరమేశ్వరుల వివాహం వైభవంగా జరిగింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు ముందుగా పార్వతీదేవి మన సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు. తర్వాత దేవకార్యమైన పారకాసుర సంహారం నిమిత్తమై పార్వతీ పరమేశ్వరులకు మరొకరు జన్మించారు. అతనే సుబ్రహ్మణ్య స్వామి. ఇతడికి కార్తికేయుడు, షణ్ముఖుడు అని వివిధ పేర్లున్నాయి. ఆ విధానంగా సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించి దేవతలను సంతోషపెట్టాడు. ఈ శివపార్వతుల కళ్యాణం గురించి ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా వారికి పాపాలన్నీ పోతాయి. పుత్ర సంతానం కలుగుతుంది. మంచి భార్య, మంచి భర్త లభిస్తారు. సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది. మహాపాపాలైన గాలి బూడిదైపోతాయి. ఈ కథను వింటే 1,000,000 జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు.
అతడు మహాశివ భక్తుడు. రోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు. మహాశివుడికి వాడిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను నిష్టగా చేసే శివపూజ, శివుడికి పాలను నివేదించిన పని ఎలాగా అని ఆలోచించగాడు. ఇంట్లో అందరికన్నా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరి నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని, అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వే చేయాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిసి పాత్రలో పోసి గుడికి వెళ్ళాలి. అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ, ఇది మన నియమం తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, సావాస కత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టున ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, నా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరే అంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోపాలను మొరగగాసి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలను తెచ్చుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తాను కట్టుకున్న పలుచటి కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివుడు ఎదురుగా పాలగిన్నె నుంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, ఇదిగో పాలు శివయ్య, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలో చూసింది. గిన్నెలో ఉన్న పాల వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను, తాగటానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలానే ఉన్నాయి, తాగవా? తాగు తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్టు నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకి భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా. ఇక శివుడు వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సంధి పాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాసన వస్తుందా? నీళ్లు కలిపాననా? ఆవు పాలలు కాదనా? పోనీ ఆకలిగలేదా? ముఖం మొత్తిందా? కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నువ్వు తాగవా అని కోపంగా ఉందా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపని చేసి ఏమిటి సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ ఒక గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పరమశివుణ్ణి బతిమిలాడుతుంది పాప. నువ్వు పాలు తాగలేదంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా సరే తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? ఏం కావాలో అడుగు, నిమిషంలో తీసుకొచ్చిస్తా. కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు. ఓ లింగమూర్తి, మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నిన్ను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళమ్మ ఎంతగానో బుద్ధగించిందో అలా గుర్తుకు చేసుకుంటూ బతిమిలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేడు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా అయినా పరీక్షిస్తున్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు తాగటం అంటే బెల్లం కొట్టిన రాయిలా ఉన్నాడు.
నాయనగారు వస్తే నన్ను కోపగిస్తారు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లోని చావడం ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. ఇక సర్వేశ్వరుడు ఒక క్షణం ఆలోచించకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. ఇక పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయినది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఊరికెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలు చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాల గిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. ఇక పాప గుడిలో శివుడు పార్వతి తాగిన వ్యవహారమంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పార్వతి త్రాగటం ఏంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా అని నిజం చెప్పు అని శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుడి మందిరానికి వెళ్ళాడు. రోజులాగానే పాప పాలను శివుడి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓష్, రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదే, చూడను కూడా లేదు. కన్న తండ్రినే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పావి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావు! శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకమాడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్ట చీలుస్తా అంటూ ఆక్రోశంతో పాప మీద కురికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. తని వెంటపడుతూ పాప వెంట్రుకలు చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? జరిగిందంతా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆనాటి నుండి ఆ పాప గోడగూచి అనే పేరుతో స్తుతింపబడింది. ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. శివలోకం పొందుతారు. ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈరోజు. ఈ కథను ఎవరైతే వింటారో వారు ఎంతో అదృష్టవంతులే. ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథ ఎంతో జ్ఞానవర్ధకమైన కథ. ఈ కథను శ్రద్ధగా వినటం వలన మన జన్మజన్మల పాపాలు మొత్తం పటాపంచలవుతాయి. తిరుగులేని రాజయోగం పడుతుంది. మరి ఈరోజు ఏ కథను వింటే మన ఇంట్లో సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనవాడు. నిరంతరం శివభక్తి అలవాటు పడిన మనసున్నవాడు. భగవంతుని మనసు నమ్మించడం చేత తనకిది ఉన్నదని కానీ తనకది లేదని కానీ ఎన్నడూ భావన చేయలేదు. తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగేటువంటి గొప్ప సంపన్న కలిగిన హృదయం కలవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహాసౌశీల్యవతి. భర్తను
ధర్మమందు నిరంతరం అనువర్తించే స్వభావం కలిగిన తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ బిడ్డలు కలగలేదు. ఆమె ఎంతో బాధపడింది. అప్పుడు ఆయన భార్యతో ఇలా అన్నాడు, ఏమిటి నీ వెర్రి? ఎవరు ఎవరికి తల్లిదండ్రులు? ఎవరు ఎవరికి బిడ్డలు? ఎవరి స్వార్థం వారిది. అటువంటి బిడ్డల కోసం ఎందుకీ నీకి అలజడి? ఇవ్వు ఈ సంబంధమును ఈశ్వరుని యందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని మరో ఆలోచన లేకుండా ఈశ్వరుని యందు మనసు పెట్టు అని చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును సర్దుకుంది. ఇలా ఉండగా ఈవిడ ఒకసారి పురిగింటికి వెళ్ళింది. ఈ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదనలు వచ్చింది. సుదేహ తనకు తెలిసిన ఒక మంచి మాట చెప్పింది. అది విన్న ప్రక్కావిడ, చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని అనేసింది. ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడింది. జరిగిందంతా కూడా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, నేను ఎంత చెప్పినా నీవు బిడ్డల గురించి ఆలోచిస్తున్నావు. మనస్సును ఈశ్వరుడి వైపు మలుచుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ ఈశ్వరుడే అడుగుతానని చెప్పాడు. తర్వాత ఆ మెడకు చెప్పకుండా ఒక పరీక్ష పెట్టాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు. ఒకవేళ నా యందు బిడ్డలు పుట్టడానికి దోషం ఉండి ఉంటే ఆవిడ ఈ దండం ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టి ఉంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుంది అని. ఈశ్వర, నీ సంకల్పాన్ని మాకు చెప్పాలి అని దండలు అక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒకదాన్ని ముట్టుకో అన్నాడు. ఆయన ఈ దండం ముట్టుకుంటే ఆ పిల్లలు పుడతారని సంకల్పం చేశాడు. దాన్ని విడిచిపెట్టి 2వ దండం తీసింది. అప్పుడు ఆయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రస్తావించవద్దని ఈశ్వరుని యందు మనసు పెట్టుకోవాల్సిందిగా చెప్పాడు. అప్పుడు ఆవిడ ఇలా వీల్లేదని, నాకు కొడుకు పుట్టకపోయినా బాధ లేదు, కానీ అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహం చేసుకోండి. ఆమె వల్ల మీకు సంతానం కలుగుతుంది కదా, వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే చాలు అని చెప్పింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు, ఈ పని నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. అప్పుడు ఆవిడ చచ్చిపోతానంత హడాం చేసింది. ఇక ఆవిడ మాటలు కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తుంది. కృష్ణకి ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించి మసులుతున్నాడు. ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేసేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతుండేది. ఆవిడ చేస్తున్న శివ పూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగల అదృష్టం కలిగింది. 3 సంవత్సరాలలో ఆవిడ దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేసింది. తదుపరి ఆమె గర్భాన్ని ధరించింది. అనగా ఆమె అంత పాపం ఇంత చిన్న అర్చనతో విరిగిపోయింది. ఇక ఆమె 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి పండంటి మగబిడ్డ వాడిని కన్నది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉన్నాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వచ్చింది. వానికి వివాహం చేశారు. వీళ్ళైతే సుదేహను గౌరవంగా చూశారు. కానీ వియ్యాల వారు మాత్రం పిల్లవాడిని సొంత తల్లి ఎవరైతే ఉన్నారో ఆవిడకు పెద్ద పీట వేశారు. దాంతో మొదటి భార్య అయిన సుదేహలో కక్ష కలిగింది. అసూయ ప్రాలడానికి ఇది హేతువు అయింది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కారణమని తెలిసి ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీళ్లు ధారలు కారుతుండగా గుండెలు బాదుకొని ఏడిస్తే తప్ప తన అగ్ని చల్లారదని భావించింది. ఒకరోజు కొడుకు కోడలు పడుకొని ఉన్నారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్న పిల్లవాడిని గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలుగా కోసి మూట కట్టి ఆ మూటను తీసుకొని వెళ్ళి తన చెల్లెలు రోజు శివలింగాలను కలిపే చోట నీటిలో పారవేసింది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామున లేచి సంధ్యావందనం చేసుకొని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకు నదీ తీరానికి వెళ్ళిపోయాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూసింది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంది.
ఈ దృశ్యాన్ని చూసి ఆమె గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి, అయ్యో కొడుకు పోయాడమ్మా అని ఈవిడ కూడా ఏడుస్తూ, కృష్ణ ఏడవదే అని చూస్తుంది. కృష్ణ మామూలుగా శివార్చన చేస్తుంది. ఆవిడ ఇలా అన్నది, ఎవరు బిడ్డను ఇచ్చారో వారే ఆ బిడ్డను రక్షిస్తారు, వారిని ఆయన రక్షిస్తాడు అని శివుడికి పూజ చేసి తర్వాత ఆ పూజ చేసిన శివలింగాలను నీటిలో కలపడానికి నది వద్దకు వెళ్ళి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనబడ్డాయి. చిత్రం ఏమిటి అంటే ఆమె ఏమీ అనలేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోయాడు. అది విచిత్రం. ఆ భక్తిని శివుడు భరించలేకపోయాడు. వెంటనే అమ్మ అమ్మ అంటూ పిల్లవాడు వచ్చేసి, పెద్దమ్మ చంపగా నీకు పూజకు శివుడు మెచ్చి నన్ను బతికించాడు అని చెప్పాడు. ఇక కృష్ణ ఇలా అన్నది, నాయన నిన్ను కాపాడినవాడు మహాకాలుడు, ఆయనే తీసుకువెళ్ళగలడు, ఆయనే బ్రతికించగలడు, ఆయన నిన్ను రక్షించాడు అంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేని కోపంతో అనేక మాటలు అన్నాడు. కానీ తల్లి అయిన కృష్ణ, నాయన నీవు మాట్లాడేది తప్పు, పెద్దమ్మను అలా అనకూడదు, ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు, ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవరు ఏమీ చేయలేరు అని, ఎవరి మీద కోపం మనసులో లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కూడా శివుడు తట్టుకోలేక 3 కనులతో త్రిశూలం పట్టుకొని, కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను అన్నాడు. ఇక కృష్ణ ఎందుకని అడిగింది. ఈశ్వరుడు తెల్లబోయాడు. ఎందుకేమిటి, ఆవిడే నీ కొడుకును చంపేసింది అని చెప్పాడు. ఇక కృష్ణ ఆ మాటలు మహాశివుని 10లాగా స్తుతించి, స్వామి ఈ సంఘటన వల్లనే కదా నీవు ఎంత ఉదారుడువో లోకానికి తెలిసింది అన్నది. ఎవరు చంపారో లోకానికి తెలిస్తే అంతా, తెలియకపోతే ఎంత? నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని లోకాలన్నిటికీ తెలుసు. కాబట్టి ఈశ్వర, నీ పాదాలు యందు భక్తిని నాకు ఎల్లవేళలా కలిగేలా చెయ్యి. మా అక్క వల్లనే కదా నాకు కొడుకు కలిగాడు, మా అక్క వల్లనే కదా నాకు నీ యందు కోరిక కలిగింది, ఈ అవతార్యాన్ని ఇలా అనుగ్రహించు అంది. ఇక ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్న ఆ మహాశివుడు శాంతించి, సరే నేను నీకు కనపడ్డాను గనక ఏదేని ఒక కోరిక కోరుకోమన్నాడు. దానికి కృష్ణ ఇలా అన్నది, అయితే ఒకటి అడుగుతాను, ఏ నీటిలో పడిపోయిన పిల్లవాడిని రక్షించావో, ఏ నీటిలో రోజు 101 శివలింగాన్ని తీసుకొచ్చి కలిపానో ఆ నీటిలోనే నీవు జ్యోతిర్లింగాలుగా వెలువు, నీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వారందరినీ ఇలాగే కాపాడు అన్నది. అప్పుడు ఆ మహాశివుడు, తప్పకుండా అలానే చేస్తాను, నీ కోరిక మేరకు ఆ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను, నీ పేరు మీద కృష్ణేశ్వరుడు అనే పేరుతో వెలుస్తాను, నీవు గొప్ప భక్తురాలవు, ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ నిన్ను తలుచుకోవాలి, ఒకసారి నీ చరిత్ర జ్ఞాపకం తెచ్చుకోవాలి, జీవితంలో ఒక్కసారైనా సరే నీ కథను విన్నవారికి వారి ఇంట్లో సకల సవాలు కలుగుతాయి, వారికి కష్టాలు బాధలు తొలగిపోతాయి, ఈశ్వరుడి ఔదార్యం కృష్ణ వల్ల గుర్తుకు రావాలి, నా ఔదార్యం బ్రతివితం అవడానికి కారణం నువ్వే, కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి, నా పేరు ఈశ్వరుడు కాదు కృష్ణేశ్వరుడు అని. కృష్ణేశ్వరుడు ఎక్కడ వెలిశాడు? పిమ్మట ఆ మహాశివుడు కృష్ణతో ఇలా అన్నాడు, 101 తరాలు నీ వంశంలోని చెప్పుకోదగిన మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు. అలానే నీకు వరం ఇస్తున్నాను, నీ అక్కకు గనక దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధిని ఇచ్చేశాను, ఆమె ఈ వేళ నుండి నాకు మహాభక్తురాలైపోయింది అన్నాడు. వీటన్నిటిని కృష్ణ అడగలేదు, కానీ ఆమె భక్తితో నమ్మిన నిలబడినందుకు ఆమెకు అన్ని వివరాలను ఇచ్చేశాడు. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ లోటు ఉండదు. కాబట్టి ఈ మహాశివ పురాణంలోని ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా వారికి ఎలాంటి పాపాలైనా పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. అది చాలా కాల క్రితం ఒక అరణ్యానికి సమీపంలో ఒక పేద కుటుంబం నివసిస్తూ ఉండేది. భార్య, భర్త, 2 కొడుకులు ఎంతగానో శ్రమపడి ఒళ్ళు విరుచుకున్న కడుపు నిండా తిండి ఉండేది కాదు. అలానే బట్టలు కూడా లేక చిరిగినవి తొడుక్కుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక వారి పెద్ద కొడుకు, ఈ బతుకు బతికేనా కన్నా ఊళ్ళ వెంట తిరిగి ఆడుకోవడం మేలు అనుకుంటూ తెల్లవారుతుండగా బయలుదేరి చీకటి పడేదాకా నడిచి ఒక రాజభవనం చేరుకున్నాడు. భవనం ముందు మెట్ల దగ్గర నిలబడి ఉన్న రాజు అతన్ని చూసి, ఎవరు నీవు, ఎక్కడికి నీ ప్రయాణం అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా అన్నాడు, మహారాజా,
ఒక చోటని లేదు, ఎక్కడ పొట్ట గడిస్తే అక్కడికి అని పెద్ద కొడుకు చెప్పాడు. దానికి రాజు ఇలా అన్నాడు, అయితే నీకు పని కావాలన్నమాట. నా 7 గుర్రాలను కాస్తావా? నీకు వేరే జీతం ఇవ్వను. రోజల్లా గుర్రాల వెంట తిరిగి సాయంకాలం ఇంటికి వచ్చి గుర్రాలు ఏం తిన్నవి, ఏం తాగుతున్నవి మొత్తం నాకు చెప్పాలి. నిజం చెప్పావు అంటే నీకు నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. అబద్ధం ఆడినట్లయితే చావ కొట్టి పంపిస్తాను అని రాజు అన్నాడు. ఇక పేదవాడి పెద్ద కొడుకు ఇదే మాటను పెద్ద పని కాదని అనుకొని అప్పుడే రాజుగారికి అల్లుడు అయిపోయింది. ఇక రాజుతో ఇలా అన్నాడు, మహారాజా, నీ గుర్రాలను కాయడానికి నన్ను పెట్టుకోండి అని చెప్పాడు. మర్నాడు అతను తెల్లవారుతుండగా గుర్రపు శాలకు వెళ్ళాడు. ఆ గుర్రాలు తెల్లగా అందంగా ఉన్నాయి. అక్కడ 7 గుర్రాలను వదిలిపెట్టగానే అవి బయటకు వస్తూనే అవి శరవేగంతో నీళ్ళకేసి పరిగెత్తసాగాయి. పేదవాడి పెద్ద కొడుకు కాలిసతో కొద్దీ వాటి వెంట పరిగెత్తాడు. ఎక్కడ ఆగకుండా కొండల ప్రక్కగా పరిగెత్తసాగాయి. పోయిన కొద్దీ వేగం పెరిగింది కానీ తగ్గలేదు. ఎక్కడ చూసినా బోలెడంత పచ్చిగడ్డి ఉన్నా కూడా అవి మేయడానికి ఆగలేదు. కొండల దాకా వచ్చేసరికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా పరిగెత్తలేకపోయాడు. అతడి శరీరం అంతా కూడా చెమటతో తడిసిపోయింది. ఆయాసం వచ్చేసింది. కాళ్ళు తడబడుతున్నాయి. కొండ కింద ఒక గుడిసెలో కూర్చొని రాట్నం తిప్పుతున్న ఒక వృద్ధురాలు, రా బాబు రా, చెమట తుడుస్తాను రా అని అతని ప్రేమగా పిలిచింది. అతను ఆశ్చర్యపడుతూ వృద్ధురాలికేసి చూసి గుర్రాలకేసి చూసేలోపుగా అవి ఎటో వెళ్ళిపోయాయి. ఇక వాటిని అందుకునే ఆశ లేదని నిశ్చయించుకొని పేదవాడి పెద్ద కొడుకు వృద్ధురాలి గుడిసెలోకి ప్రవేశించాడు. వృద్ధురాలు అతని ఒంటి మీద చెమటంతా తుడిచి కాస్త గాలి విసిరి జుట్టు దువ్వి ఉపచారాలు చేసింది. కాస్త విశ్రాంతి పొందే మీదట అతడు లేచి నిలబడి, ఇలా నేను తిరిగి మా ఇంటికి వెళ్తాను. రాజుగారి దగ్గరికి వెళ్ళడం వృధా. వెళ్తే రాజుగారు నన్ను గుర్రాలు ఏమి తిన్నాయి, ఏం తాగాయని అడుగుతాడు. చెప్పలేకపోతే చావగొట్టి పంపిస్తాడు. ఇంతోటి దానికి అక్కడికి వెళ్ళడం దేనికి అని పెద్దవాడు అన్నాడు. ఆ మాటలుకి వృద్ధురాలు, ఈ మాత్రానికే భయపడతావేం బాబు, గుర్రాలు గడ్డి తిని నీళ్లు తాగుతాయి. రాజుగారితో ఆ మాటే చెప్పు అని వృద్ధురాలు అక్కడికి సలహా ఇచ్చింది. సాయంకాలం అయిపోయేసరికి గుర్రాలు తిరిగి వచ్చేసాక పెద్దవాడి పెద్ద కొడుకు వృద్ధురాలు గుడిసెలో ఉండి వాటి వెనకాలే రాజభవనానికి వెళ్ళాడు. వాడిని చూస్తూనే రాజు ఇలా అన్నాడు, గుర్రాలను జాగ్రత్తగా కాచావా? అవి ఏం తిన్నాయి, ఏం తాగాయి అని అడిగాడు. దానికి పేదవాడి పెద్ద కొడుకు ఇలా చెప్పాడు, మహారాజా, గుర్రాలు గడ్డి తిన్నాయి, నీళ్లు తాగాయి అని చెప్పాడు. ఇక రాజు వాణ్ణి పట్టుకొని చావ చితగ్గొట్టి పంపించి వేయండి అని రాజు కోపంతో తన భటులతో చెప్పాడు. వృద్ధురాలి సలహా విన్నందుకు ఒళ్ళంతా ఊనం చేయించుకొని పేదవాడి పెద్ద కొడుకు సగం ప్రాణంతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఇక పెద్ద కొడుకు తిరిగి రాగానే చిన్న కొడుకు తన పొట్ట తాను పోసుకుంటానని ఇంటి నుండి బయలుదేరాడు. అతను కూడా ఒక రోజంతా నడిచి చీకటి పడే వేళకు రాజభవనం చేరుకున్నాడు. రాజు తన గుర్రాలు ఖాయమని, అవి ఏం తిన్నాయో ఏం తాగాయో చెప్పమని, నిజం చెప్తే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని, అబద్ధం చెప్తే చావగొట్టి పంపిస్తానని చెప్పాడు. అందుకు పేదవాడి చిన్న కొడుకు కూడా సిద్ధపడ్డాడు. మర్నాడు తెల్లవారుతుండగానే గుర్రాలను వదిలాడు. అవి పరిగెత్తసాగాయి. చిన్నవాడు వాటికంటే ముందే పరిగెత్తుతూ, రండి, నాతో పందెం వేసి పరిగెట్టండి అని వాటిని ఆహ్వానించాడు. గుర్రాలు కొండ ప్రాంతానికి చేరేసరికి ఇంకా వాడు పరిగెత్తుతూనే ఉన్నాడు. అతని ఒళ్ళు చెమటలు దిగగారుతున్నాయి. అయినా అతను పరుగు మానలేదు. ఇంతలో అతను ఆబా ఉన్న గుడిసె సమీపించాడు. రా బాబురా, చెమట తుడుస్తాను రా అని వృద్ధురాలు అతని ఆహ్వానించింది. దానికి అతను, నేను నీకు చిక్కిన పని మాట కదా అని చిన్నవాడు అనుకుని పరిగెత్తసాగాడు. ఇక అతనికి అనుపు వచ్చింది. అప్పటి వరకు అతడు గుర్రాలతో సమానంగా పరిగెత్తాడు కానీ గుర్రాలు ఇక అతన్ని దాటిపోయేటట్టు కనిపించాయి. ఇక అతను అన్నిటికన్నా వెనక ఉన్న గుర్రం జోలు పట్టుకొని ఒక ఎగురున దాని వీపు మీదకెక్కి కూర్చున్నాడు. ఆ గుర్రాలు చాలా దూరం పరిగెత్తి ఒక దట్టమైన అరణ్యం మధ్య ఉన్న ఒక దేవాలయ ప్రాకారం వద్దకు వెళ్ళి నిల్చున్నాయి. అవే వాటి గమ్యస్థానం అని గ్రహించిన చిన్నవాడు
తాను వెక్కిన గుర్రం కిందకు దిగి ఆలయ ప్రాంగణం కేసి నడిచాడు. గుర్రాలు ఒక్కొక్కటిగా ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే అందమైన యువకులుగా మారిపోయాయి. ఈ వింత పరివర్తన చూస్తూనే చిన్నవాడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడిలో ఒకడు పేదవాడి చిన్న కొడుకును దగ్గరకు పిలిచి తమ విషయం ఇలా చెప్పాడు. మేము 7గురం రాజువారి కొడుకులం. మా నాన్న నీకిచ్చి పెళ్లి చేస్తానన్నది మా చెల్లెలనే. దారిలో నిన్ను పిలిచినడం ముసలిది మాయల మారిది. అదే తన మంత్రశక్తితో మమ్మల్ని ఇలా మార్చేసింది. దాని మంత్రం ఈ ఆలయ ఆవరణలో పనిచేయదు. అందుచేత పగలు సాధ్యమైనంతసేపు ఇక్కడే మనుషులుగా ఉంటాము. మనుషులు తినే తిండి తింటాము. మనుషులు తాగే పానీయాలు తాగుతాము. మేము ఏమేమి తింటామో ఏమేమి తాగుతామో చూస్తావు కనుక ఆ సంగతి మా నాన్నగారికి చెప్పగానే ఆయన మా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఈ గుడి గర్భగుడిలో ఒక కత్తి ఉంటుంది. అది మంత్రపూరితమైన కత్తి. నీవు దాన్ని తీసుకొని మాతో పాటు ఇంటికి వచ్చి రాత్రి మేము గుర్రపుశాలలో కట్టి ఉన్నప్పుడు ఆ కత్తితో మా తలలు నరికివేయి. దాంతో మాకు ఈ గుర్రాల రూపం పోయి మనిషి రూపం శాశ్వతంగా వచ్చేస్తుంది. ఈ మాటలు చెప్పి పెద్ద రాజకుమారుడు పేదవాడి చిన్న కొడుకును గర్భగుడిలో తీసుకొని పోయి ఒక మూల ఆనించి ఉన్న కత్తిని చూపించాడు. చిన్నవాడు దానిని 2 చేతులారా పట్టుకొని తేలికగా ఎత్తలేకపోయాడు. అది చాలా బరువుగా ఉంది. ఇక రాజుగారి పెద్ద కొడుకు పేదవాడి చిన్న కొడుకుతో ఇలా అన్నాడు. గర్భగుడిలో ఒక గంట ఉంది. అందులో ఉంది మంత్రజలం. దాన్ని నీవు 3 బుక్కలు తాగమని రాజకుమారుడు అన్నాడు. ఇక పేదవాడి చిన్న కొడుకు ఆ నీరు 3 చుక్కలు తాగి ఒక చేత్తోనే కత్తిని పట్టుకొని తేలికగా ఎత్తగలిగాడు. తర్వాత రాజకుమారుడు ఆ గురి ఆవరణలోనే వంట చేసుకున్నారు. వంటకు కావలసిన సమస్త పదార్థాలు గుడిలో ఒక పక్కన ఉన్నాయి. రాజకుమారులతో పాటు పేదవాడి చిన్న కొడుకు కూడా భోజనం చేశాడు. సూర్యాస్తమయం కాబోయేదాకా వారంతా కూడా గుడిలో విశ్రాంతి తీసుకొని ఇంటికి బయలుదేరారు. గుడి దాటి బయటకు రాగానే రాజకుమారులు యథాప్రకారంగా గుర్రాలనుగా మారారు. పేదవాడి చిన్న కొడుకు కత్తితో సహా ఒక గుర్రంపై ఎక్కాడు. అతడు గుర్రాలతో తిరిగి వచ్చేటప్పుడు ముసలిది చిన్నవాడిని చూసి కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ అతన్ని బెదిరించింది. ఇక పేదవాడి చిన్న కొడుకు రాజుగారి భవనం చేరగానే రాజు ఇలా అడిగాడు. గుర్రాలను సరిగ్గా కాచావా అన్నాడు. దానికి పేదవాడి చిన్న కొడుకు మహారాజా నాస్తాను అన్న తర్వాత కాయకుండా ఉంటానా అన్నాడు. అయితే ఏం తిన్నాయి, ఏం తాగాయి అని ప్రశ్నించాడు రాజు. దానికి పేదవాడి చిన్న కొడుకు మనుషులు తినే తిండి తిన్నాయి, మంత్రజలం తాగాయి అని చిన్నవాడు సమాధానం చెప్పాడు. ఇక రాజు సంతోషించి ఈ మాట చెప్పగలవాడు ఒక్కడు కూడా లేడు అనుకొని నేను అన్న ప్రకారం నా కూతుర్ని ఇచ్చి అల్లుణ్ణి చేసుకుంటాను అని రాజు అన్నాడు. ఆ రాత్రి అందరూ పడుకున్నాక పేదవాడి చిన్న కొడుకు కత్తి తీసుకొని గుర్రపు శాలలోకి వెళ్ళాడు. కానీ గుర్రాలు మెడకు నరకాలి అంటే అతడికి చేతులు రాలేదు. చివరకు సాహసించి ఒక గుర్రం మెడ నరికేశాడు. వెంటనే దాని స్థానంలో ఒక రాజకుమారుడు నిలబడ్డాడు. ఆ తర్వాత అతను ధైర్యంగా అన్ని గుర్రాల మెడలు నరికివేశాడు. 7గురు రాజకుమారులు మంత్ర విముక్తి పొందారు. తన కొడుకులు తిరిగి పుట్టినట్టుగా రాజు చాలా సంతోషించాడు. రాజకుమార్తె ఎంతో కాలానికి తన అన్నలను కళ్ళారా చూసి ఆనంద బాష్పాలు రాల్చింది. ఆమెకు పేదవాడి చిన్న కొడుక్కి పెళ్లి నిశ్చయించారు. చిన్నవాడు తన తల్లిదండ్రులను అన్నను పిలిపించి వారిని కూడా రాజభవనంలో ఉంచారు. పెళ్లి చాలా వైభవంగా జరిగింది. అటు తర్వాత అందరూ సుఖంగా జీవించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ